ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 ఇలా సెగ్రిగేట్ చేసేటప్పుడు మీరు వచ్చిన స్టూడెంట్‌కి మీరిలా సెట్ అవుతారని చెప్తారా? వాళ్ళ ప్యాషన్‌నే మీరు మెజర్‌మెంట్‌గా తీసుకుంటారా? ఎగ్జాక్ట్‌లీ మేడం. చాలామంది, కోట్లాది మంది, వేలాది మంది గాదు, కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు చాలామంది ఇంకా అంటే సేమ్ మా ఫ్యామిలీయే కాబట్టి టీచర్స్ ఇంకా ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే వాటిపైన ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. మనమంటే ఇక 24 గంటలు అదే పని కాబట్టి. సో, ఇట్లాంటి విద్యావేత్తలు గానీ చాలామంది ఎదుర్కొనే సమస్య చాలా చక్కగా అడిగారు. ఇది చాలా విలువైనది. జీవితాల్ని నిలబెట్టేది. వాళ్ళ జీవితాల ద్వారా సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళే ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఒక విద్యార్థి వచ్చినప్పుడు లేదా వాళ్ళ పేరెంట్స్‌ని గూడా మనం కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళ యొక్క నేపథ్యాలనేటివి వేరు రకాలుగా ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు డైరెక్ట్ వీళ్ళు చెప్తారు, పలానా అన్న చెప్పిండు, లేదంటే పలానా ఆంటీ చెప్పిందని, లేదా ఇంకేదో చూసుకొని యూట్యూబ్‌లోనో, లేదా పేపర్‌లో, లేదా పక్కూరోళ్ళకి ఇట్లా వచ్చిందని, ఇంటికాడ కూర్చొని కూడా చదువుకోవచ్చు అని అట్లా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అదేమవుతుంది అనంటే ఎక్కడనో ఒక్క శాతాన్ని పట్టుకొని మనము సమాజాన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరము ఉండదు. అది జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థికి సంబంధించి ఏమేమి ఉన్నాయి? బలాలేంటి? బలహీనతలేంటి? ఒక్క ప్యాషన్ ఒక్కటే మనకు సరిపోదు. ఇవన్నీ గూడా తల్లిదండ్రులు సమకూర్చగలరు. మీరు ఒక మీడియా గాని ఎంపవర్ చేద్దామని అనుకున్న ఒక రేంజ్‌లో ఉన్న మీలాంటి అద్భుతమైన వ్యక్తులు వాళ్ళకి సపోర్టింగ్‌గా ఉండగలరు. ఒక మెంటర్‌గా, ఫ్యాకల్టీగా, ట్రైనర్‌గా, కోచ్‌గా, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా మేము గూడా ఇంకెక్కువ వాళ్ళకి హెల్ప్ జేసేందుకు అవకాశం ఉంటది. కానీ అదే సందర్భంలో మన బలాల్ని పెంచుకుంటూ, బలహీనతల్ని తగ్గించుకుంటూ, నిజాయితీతోటి చదివితే చాలా సింపుల్ అండి ఏదైనా గూడా. అవి నిర్ణయించుకోవడంలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఏమైతదంటే బయట ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతాయి. అసలు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చెప్తే వినిపించుకునే పరిస్థితి ఉండదు. మన ఇళ్ళల్లో జరుగుతదండి అదే జరుగుతుంది. బయట జరిగేది అదే. వైఫై లాగా మొత్తం. వైఫై లాగా అదే జరుగుతా ఉంటది. ఎక్కడైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఎక్కడైతే గురి ఉంటుందో, ఎక్కడైతే మేధస్సు ఉంటుందో వాటిని అవపోసన పట్టుకొని ఊరికనే కాదు చాలామందున్నారు గురువులు. ద్రోణాచార్యుడుండు, కృపాచార్యుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు మనకి. కానీ మనము కొంతమంది దగ్గరికే మనము ఎందుకు వెళ్ళగలిగాము అనంటే, సో, అక్కడ ఉన్న ప్రతిభ స సంపన్నత అనేది చాలా ముఖ్యం. సో, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఉపయోగించుకునే వాళ్ళని బట్టి కూడా అది ఉంటది. దాని లోపల శిక్షణ ఇవ్వడంలో అనేది ఎవ్వరు కూడా వివక్షత అనేది ఉండదు. సో, దాంట్లో పూర్తి స్థాయి లోపల గూడా అభ్యర్థి యొక్క బలాలని, బలహీనతల్ని, వాళ్ళ యొక్క మెయిన్ ఏందంటే ఆ మెంటల్ స్టేటస్ అనేది కూడా ఉండాలి. మెచ్యూరిటీ అనేది ఆ టీనేజ్‌లో వాళ్ళకి ఉండదు. సో, వాళ్ళని సక్రమంగా మనం తీసుకెళ్ళగలిగినట్లయితే, నాన్న ఇది. సో, ఈ విధంగా ఉంది. సో, ఇక్కడ వచ్చే అవకాశాలుంటది. ఈ కెరీర్‌లో వెళ్తే ఇట్లా ఉంటుంది. ఈ కెరీర్‌లో వెళ్తే ఇట్లా ఉంటది. దీంట్లో మీకు సూట్ అయ్యేటియి ఈ విధంగా ఉంటాయి. ఆ సూట్ అయ్యే లక్షణాల లోపల గూడా ఇంకా ఏవైతే లేవో వాటిని ఈ విధంగా మనం మెంటర్‌షిప్ ద్వారా గానీ, కోచింగ్ ద్వారా గానీ, లేదా సెల్ఫ్‌గా ఎట్లా చదువుకోవాలన్నా గానీ, వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటేందుకు అవకాశం ఉంది. పుట్టగానే ఎవ్వరు గూడా అన్నీ వచ్చేటందుకు అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరు గూడా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఈ యుద్ధం లోపల మనం ముందుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు గూడా విజేతలే.